ట్యూబెక్టమీ అంటే ఇట్ ఈస్ అ పర్మనెంట్ స్టెరిలైజేషన్ ప్రొసీజర్ అంటారు. అంటే పిల్లలు కలగకుండా చేసే ప్రొసీజర్ని లేదా సర్జరీని మనం ట్యూబెక్టమీ అంటాం. సో ట్యూబెక్టమీలో ఏం చేస్తామంటే ఏవైతే ట్యూబ్స్ ఉంటాయో రైట్ సైడ్ ఒక ఫిలోపియన్ ట్యూబ్, లెఫ్ట్ సైడ్ ఒక ఫిలోపియన్ ట్యూబ్, ఈ రెండు ఫిలోపియన్ ట్యూబ్స్లో మిడిల్ పార్ట్ని మనం తీసుకుని దాన్ని 2 పార్ట్స్ని మనం కట్ చేసి దాని కంటిన్యూటీ అనేది మనం లేకుండా టై చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో దీన్ని స్టెరిలైజేషన్ ప్రొసీజర్ అంటారు ఆర్ ట్యూబెక్టమీ. సో ఒక్కోసారి దాన్ని మనం త్రూ రింగ్స్ కూడా చేస్తామన్నమాట. రింగ్స్ అనేవి అప్లై చేయడం వల్ల ఏమవుతుందని అంటే సో ట్యూబ్స్ అనే కనెక్టివిటీ ఉండదు. సో ట్యూబ్స్ కనెక్ట్ అవ్వకపోతే ప్రెగ్నెన్సీ అనేది వచ్చేది 0% అనమాట. ఫెయిల్యూర్ ఛాన్సెస్ కూడా 0%. సో 100% స్టెరిలైజేషన్కి మనము వెళ్ళే ప్రొసీజర్ని ట్యూబెక్టమీ అంటే ఇది ఎవరు చేయించుకుంటారు? వన్స్ వాళ్ళ యొక్క ప్రెగ్నెన్సీని కంప్లీట్ చేసుకున్నాక. సో యూజువల్గా అట్లీస్ట్ 2 చిల్డ్రన్, హెల్దీ చిల్డ్రన్ వాళ్ళకి ఉన్న తర్వాత యూజువల్గా ట్యూబెక్టమీకి అనేది వెళ్ళటం జరుగుతుందన్నమాట.